రావణ్ అనేవాడు జర్నలిస్ట్ అట, అనాలిస్ట్ అంటూ. అలాగే జర్నలిజాన్ని పవిత్రగా చేసే బాధ్యతని, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి తెలిసింది జర్నలిజం అంటే ఎలుగెత్తి ఒక తప్పును కానీ ఒక మంచిని కానీ ఎలుగెత్తి చాటి, మంచి అయితే 10 మందికి ఆ మంచిగా ప్రవర్తిస్తారని, చెడు అయితే ఇలా చేసినోడు శిక్షించబడతారని చెప్పేది జర్నలిజం. ఆ జర్నలిజం ముసుగులో పెట్టి ఈ పని చేస్తుంటే మీ అందరిని అవమానించినట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను. అతనికి దేశభక్తి లేదు, సమాజం మీద బాధ్యత లేదు అని వెనకేసుకొస్తున్నారు వైసీపీ. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 6093 పురమాయించినటువంటి వ్యక్తిగా చాలా క్లియర్గా ఎందుకు ఆందోళన చెందుతుంది. ఆయన అరెస్ట్ చేస్తే వీళ్ళకెంత, ఇప్పుడు ఒక దేశద్రోహి ఒకడు ఎవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్య ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఎందుకు వైసీపీ దీంట్లో ఎంటర్ అవుతుంది? ఎందుకు స్వయంగా మూలన ఎక్కడో పడుకుని బెంగళూరులో పడుకున్నవాడు ఎందుకు లేచి మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేసుకోవడానికి వాళ్ళ యొక్క హస్తం ఉందని చెప్తాను. బచ్చర్కు జోసెఫ్ అనేవాడు రాక్షసుడైనా రావణాసుడి పేరు పెట్టుకున్నప్పుడే అతను మనిషి కాదని మన అందరికీ అర్థమవుతుంది. పైగా హాయ్ రామ్ అంటూ కొత్త పాట పాడుతున్నాడు. జగన్ అనవలసింది హే రావణ్ అని అనాలి కానీ హాయ్ రామ్ అని అనకూడదు. రాముడు అంటే తల్లి మాటలు ఇచ్చి మహాపురుషుడు. మరి జగన్ తల్లిని ఇంట్లోంచి గెంటేసింది కష్టపుత్రుడు, చెల్లిని మోసం చేసింది దొంగ, అన్నయ్య అలాంటి వాడు శ్రీరాముడి పేరు పడడం ఏంటి? తల్లిని చెల్లిని కూడా చూడలేనటువంటి వాడు శ్రీరాముడి గురించి మాట్లాడడం హైరామ్ అన్నది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. జోళ్ళు వేసుకుని తిరుపతి గుడిలోకి వెళ్ళినటువంటి మహాభక్తుడు హే రామ్ అని వేళ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక జేడా శ్రవణ్, ఈయన వైసీపీ ముసుగు నుండి మాట్లాడుతున్నారు. ఆ ముసుగు తొలగించి డైరెక్ట్గా వైసీపీ కండువా వేసుకోమని నేను సలహా చెప్తా ఉన్నాను. ఎందుకు ముసుగుల్లో వేసుకుని దాని బదులు శుభ్రంగా కండువాలు బజార్లో దొరికితే కండువా ఒకవేళ లేదంటే నువ్వన్నా వేసేసుకుని వెళ్ళిపోమని చెప్పి అతనికి నేను సలహా ఇస్తాను. ఈనాటి ఈ కూటమి ప్రభుత్వంలో అస్థిరపరచాలన్న ఆలోచన మీకు కలిగిన మరుక్షణం గత 2-3 నెలలుగా ప్లాన్ చేసుకుంటా ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒక పక్కన మేము సంక్షేమం చేస్తున్నాం, మీకన్నా ఎక్కువ సంక్షేమం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఊరూరో బోర్డులు పెట్టాం చూడండి. దాన్ని ఛాలెంజ్ చేస్తారు, రమ్మనండి కన్నబాబు గారిని ఒకసారి లోకల్గా ఉన్నారు. ఇందులో నువ్వు ఈ పని చేయలేదు, ఈ బోర్డు ఎందుకు పెట్టుకున్నావు అని చెప్పి నన్ను అడగమనండి. నేను ఏ పని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. లేకపోతే అధికారులు తీసుకొచ్చి అధికారి సమక్షంలో నాకు తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారా అని చెప్పి అధికారులు అడుగుతాను. అధికారులు చూస్తారు. అలాగే 2024 కూటమిలో చేసిన ప్రయత్నం విఫలం కావడంతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన దళిత సోదరుని ఉద్ధరిస్తాన్ని, వారికి సేవ చేస్తా అని చెప్పి పార్టీ పెట్టారు. ఆ పార్టీ ఏమైంది? ఇప్పుడు ఈ శ్రావణ్ గారు ఒక పార్టీ పెట్టాడు, దళిత సోదరుని అందరినీ ఉద్ధరిస్తానని చెప్పి. ఆ పార్టీ ఏమైంది? నీకు ఒక పార్టీ ఉంటుండగా ఇంకొక పార్టీలో ఈ పార్టీని రద్దు చేసి నువ్వు వెళ్ళి ఇంకో పార్టీలో జాయిన్ అవ్వు, లేదా ఇంకో పార్టీకి అనుకూలంగా మాట్లాడు. నువ్వు వీళ్ళని మోసం చేసి ఇక్కడ పార్టీ పెట్టి అక్కడికి వెళ్ళి ఇంకో పార్టీకి ఒత్తాస పలుకుతున్నావు. మేము కూటమి కింద వెళ్తేనే ఒత్తాస పలుకుతున్నాం అంటామే. మేము ఎన్నికల ముందు కూటమి మాది, ఎన్నికల తర్వాత కూటమి కాదు. ఎన్నికల ముందు మేము డిక్లేర్ చేసుకున్నట్టు కూటమినే మీరు చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నారు, అది చేస్తున్నారు, మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారే. మేము ఎన్నికల ముందు ప్రజలు ఇచ్చిన ఆమోదం, అది ప్రజలు ఇచ్చిన ఆమోదం మేరకు మేము నడుచుకుంటూ ఉన్నాం. దాన్ని పట్టుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆవేళ సుధాకర్ని, వి సుబ్రహ్మణ్యాన్ని, వరప్రసాద్ని, రాజానగర్లో వరప్రసాద్ని, వి సుబ్రహ్మణ్యం కాకినాడని, నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ చేసినప్పుడు నీ గొంతు ఏమైంది? నీ గొంతు మోగపోయిందా? దళిత పార్టీ పెట్టిన నీ గొంతు ఆవేళ మోగపోయిందా? నువ్వెవరి గురించి కనీసం ఒక మాట కూడా నువ్వు మాట్లాడలేదు. ఈవేళ వచ్చి నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. కంటిన్యూస్గా కండువా కప్పుకొని. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన, భారతదేశం గర్వపడేటువంటి సిబిఐ, ఈడీ వ్యవస్థలు ఎటువంటి నేరస్తుడినైనా బోఫోర్స్ కుంభకోణం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే, అంతులే కుంభకోణం నుంచి చేసుకుంటే
భారతదేశం గర్వించదగ్గ అత్యున్నతమైనటువంటి సిబిఐ, ఈడీ ఇటువంటి వ్యవస్థల్ని నేరస్తులు గజగజ వణికిపోయేవారు. అటువంటిది జగన్ వచ్చిన తర్వాత సిబిఐ, ఈడీ అంటే వ్యవస్థలు అపహాస్యం చేశాడు. అంటే రాష్ట్రంలో అడిగే పెట్టనివ్వలేదండి. అవినాష్ రెడ్డిని గురించి ఎంక్వైరీ చేయడానికి కడప వస్తే వాళ్ళని వెనక బెదరగొట్టి పంపించేసి వ్యవస్థని ఈ రాష్ట్రంలో తయారు చేశారు. చిల్లర నేరగాళ్ళు కూడా మాట్లాడితే వాళ్ళ నోట్లో సిబిఐ, ఈడీ, సిఐడి స్థాయి కూడా కాని వ్యక్తులు సిబిఐ, ఈడీ గురించి మాట్లాడేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి ఇవాళ ఎంత దారుణంగా తీసుకొచ్చారు. ఇదంతా మేము ఒకటే అదే సినిమా మహేష్ బాబు సినిమాలో చెప్తాడు, క్రైమ్ని లీగలైజ్ చేస్తా అన్నాడు. ఆడు సినిమాలో చెప్పాడు డైరెక్టర్ గారు, నాకు గుర్తులేదు, పూరి జగన్నాథ్ గారు. ఆయన క్రైమ్ని లీగలైజ్ చేస్తానని చెప్పి మహేష్ బాబుతో పలికిచ్చాడు. ఆయన పలికిచ్చాడు, ఈయన చేసేసాడు. ఈ రాష్ట్రంలో క్రైమ్ని లీగలైజ్ చేసేసాడు. క్రిమినల్స్ ఇందులో ఉన్నారు, ఆ పార్టీ నిండా క్రిమినల్స్, ఎక్కడ చూస్తే క్రిమినల్స్ తయారు చేసేసారు. కాకినాడలో అటు ఊరిలో దొంగలు వస్తారు జాగ్రత్త అని చెప్పి సైరన్లు కొట్టుకుంటా పోలీసులు కేకలేసి రాత్రులు తిరిగి వచ్చింది, ఆయుధాలతో తిరుగుతున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి. ఇవాళ ప్రభుత్వం మాదే, ఈ ప్రభుత్వంలో తిరుగుతుంటే మళ్ళీ ఆడిని అంటున్నారట అండొచ్చు. అంటే నువ్వు తయారు చేసిన క్రిమినల్స్ అందరూ ఇవాళ ఏరి పారేస్తాం, అందులో డౌట్ లేదు. ఒక్కొక్కరిని ఏరి పారేస్తాం. ఏరు వ్యాధి వేళ నుంచి మొదలైంది. ఈవేళ రేపు మా 35,000 మంది మా నాయకులు రాబోతా ఉన్నారు. ఏరి పారేస్తాం ప్రతి ఒక్కరిని కూడా. ఇటువంటి చేసేవాళ్ళు ఎవరిని ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పి చెప్తా ఉన్నాడు. పిచ్చివాగుడు కంట్రోల్ చేసుకోమని జగన్మోహన్ రెడ్డికి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. మొన్న కూడా పేరు నాని అమరావతి వెళ్ళాడు. అమరావతి వెళ్ళి ఎవడన్నా అభివృద్ధి చూడడానికి వెళ్తాడు, అక్కడ అల్లరి చేయడానికి వెళ్ళాడు. అల్లరి చేయడానికి వెళ్తే ఏం జరిగింది? ఆడవాళ్ళు తిరగేసి కొట్టారు, రోడ్లు పరిగెట్టించి కొట్టారు. కొట్టిస్తే ఆడు మాటలు విన్నారా? ఏదో బద్దలు కొడతాను అలాంటి బూతు మాటలు మాట్లాడుతా వాడు. ఇంకా బూతు మాటలు, ఇంకా ఎక్కువ బూతు మాటలు మాట్లాడతారు. రోడ్లో క్లిప్పింగ్స్ మీరు అందరూ చూస్తారు. వీళ్ళు మాకు సంస్కారం గురించి చెప్తున్నారు. ఎరా పోరా అని చెప్పి ఒక రోజు నేను దానికి ఎరా పోరాకి నన్ను చంపేస్తారంట. రోజు ఫోన్లే. ఈ పాటికి 10 సార్లు చంపేశారు నన్ను. నా ఆత్మ తిరుగుతుంది ఇలా బయట, చంపేస్తారు అని చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో పార్టీ పెట్టాడు. ఏ రోజుకి ఆ రోజు నేను రేపే పదవి ఎక్కేస్తాను, ఎల్లుండే పదవి ఎక్కేస్తాను అతను ఏ రోజు చెప్పలేదు. నిన్ను రేపే పదవి ఎక్కిచ్చేస్తాను, ఎల్లుండే పదవి ఎక్కిచ్చేస్తానని చెప్పి మాకు చెప్పలేదైనా. ఆయన ఒక సిద్ధాంతం, ఒక వ్యవహారం, 15 ఏళ్ళు ప్రస్తావనతోటి ఆయన అనుకున్న రీతిలో ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. అంతే తప్ప దొడ్డిదారిలో ముఖ్యమంత్రి అవడానికి గట్ట ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేయడు. దాన్ని ఆయన ఒక లైన్, ఆయన సిద్ధాంతాలు ఫాలో అవ్వకుండా ఎదరికెళ్ళినప్పుడు ప్రజలు దాన్ని ఆమోదించిన రోజు ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. అంతేగాని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గురించి మీకెందుకు కంగారు నాకు అర్థం అవ్వట్లేదు. వీరు ఊరిగా మాలో గొడవలు పెట్టడానికి తప్ప, కూటమిలో గొడవలు పెట్టడానికి తప్ప ఊరికే మీరెందుకు ఇదైపోతున్నారో తెలియట్లేదు. అలాగే ఆంబోతు రాంబాబు పేరు ఇక్కడి నుంచి మార్చేసాం. ఏంటంటే అతను ఏంటది కాంబాబు. మా ఊళ్ళో కాంబాబు అన్నాడు, ఆయన కాదు, ఈయన కామబాబు. ఈయన కాంబాబు గారు మీరేమనుకోకండి, మన త్వరలో కాబట్టి కాంబాబు గారు ఆయన అంటున్నాం అనుకుంటాడు. కానీ ఆంబోతు కామబాబు అని చెప్పి ఈ కాంబాబు గురించి మాట్లాడుకోవాలంటే చాలా చరిత్ర ఉంది. కాబట్టి మోసుకొని కూర్చోండి. మీరు ఒక గొంతు గిప్పితే ఇక్కడి నుంచి 1000 గొంతులు ఇప్పడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక అడుగు వేస్తే 10 అడుగులు వేసి కుమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ, ప్రజల విషయాల్లో కానీ ఎటువంటి అలజడులు సృష్టించడానికి ప్రయత్నించిన మత విశ్వాసాల పట్ల కానీ, ఏ మతమైనా కానివ్వండి,
ఆ మతాన్ని కించపరిచేటట్టు మాట్లాడాలి కానీ గొడవలు కానీ పెట్టడానికి చేస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. చంద్రశేఖర్ రెడ్డి గురించి చెప్తా ఉన్నాను. చంద్రశేఖర్ రెడ్డి నీకు ఇదే ఆఖరి వార్నింగ్. నువ్వు గతంలో మదం ఎక్కి చాలా మాట్లాడావు, అట్లా ఒకటి రెండింటికి సమాధానం చెప్పి వదిలేసాను అప్పట్లో. ఇప్పుడు కూడా నీ సొంత వ్యవహారాల్లో చాలా వ్యవహారాల్లో నేను కలగజేసుకోవచ్చు, కానీ నేను కలగజేసుకోలేదు. నువ్వు ఆ వేళ వాడిన పాత క్లిప్పింగ్లు పెట్టించి ఏదో చేస్తూ ఉన్నావు. నీకు ఈ వేళ మాట్లాడి దమ్ము లేదని నాకు తెలుసు, కానీ మాట్లాడితే మాట్లాడు. పార్టీ పరంగా మాట్లాడేది తప్ప నేను 2 సంవత్సరాలు ఎప్పుడు నిన్ను వేరే రకంగా నేను మాట్లాడలేదు. ఆ మాట్లాడి పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. ఇదే నీకు ఆఖరి హెచ్చరిక. నా గురించి ఏదో మాట్లాడావు. మన ఇద్దరికి కామన్గా ఉన్న 100-200 మంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఎవరన్నా కడుక్కోవచ్చు. అతను నా గురించి మాట్లాడిన మాటలు వాస్తవం కాదా అన్నది వాడికి తెలుసు. అది అంటే అధికార దర్పంతో అలా నేను ఏమంటే అది చెల్లుతుంది కదా అని కోవిడ్ సమయంలో ఎవరో మనుషులు కూడా బయటికి రావట్లేదు కదా అని ఇష్టానుసారం మాట్లాడారు. అవి రిపీట్ చేస్తా ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను 2 రోజుల నుంచి రిపీట్ చేస్తూ ఉన్నాను వాటిని. ఇంకొకసారి అవి రిపీట్ చేసి కనపడ్డాయా నా గొంతు ఎప్పవలసి వస్తుంది. కాబట్టి ఈ మర్యాద నువ్వు కాపాడుకుంటే నీ వానాన్ని నువ్వు ఉండు. నువ్వు పిల్లలతో ఉన్నావు, నేను పిల్లలతో ఉన్నాను. ఇలాంటి విషయాలు బయట మాట్లాడుకోవడం కూడా అసహ్యంగా ఉంటుంది, నీకు గుర్తుపెట్టు. నెక్స్ట్ ఇంకో విషయం చెప్తా ఉన్నాను. చాలా పవన్ కళ్యాణ్ గారు కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మధ్య కాకినాడలో చేసినట్టు అల్లు రామలింగ గారి అమ్మాయి చిరంజీవి గారి భార్య పవన్ కళ్యాణ్ గారికి తల్లాడు, ఆవిడ గురించి మాట్లాడుతూ ఉన్నారు, పెడతా ఉన్నారు పోస్ట్. పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి పెడతా ఉన్నారు. చట్టాన్ని గౌరవించమని అతను చెప్పాడు కాబట్టి మీరు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆ మొక్క ఆయన నోట్లోంచి లేకుండా అతను ఆపుతున్నాడు కాబట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు. అది బలంగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఇంకొకసారి ఎవరైనా సరే పోస్టింగ్లు పెడితే అవసరమైతే చట్టపరంగా శిక్షలకి సిద్ధమవుతాం తప్ప ఇంకొకసారి అటువంటి ఏమైనా చేస్తే మటుకు మేము ఫిజికల్గా మేము హ్యాండిల్ చేయవలసి వస్తుంది. అదొకసారి చెప్తా ఉన్నాను. ఇది హెచ్చరిక అంటారో దీని మీద కూడా సెక్షన్ ఉంటే కేసు కట్టుకోండి, నేను లోపల తీసుకెళ్ళండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇది జరిగితే ఇంకొకసారి జరిగితే ఈ రాష్ట్రంలో ఎవరన్నా సరే కుటుంబాల జోలికి వచ్చి కుటుంబాల గురించి మాట్లాడితే మేము మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం? వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. విజయమ్మ గారు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. శర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళు మాట్లాడకుండా మేము మాట్లాడట్లేదు. మా ఇళ్ళల్లో వచ్చి మా గురించి ఏమన్నా మాట్లాడినప్పుడు మీరు మాట్లాడండి, అంతే తప్ప అవి కూడా చేయించగలరు మీరు. సూపర్ ఆటలు, అలాంటి ఆటలు చాలా సూపర్ మీరు. కానీ ఇప్పుడైతే మటుకు చెప్తా ఉన్నాను, అదైతే మటుకు చాలా తీవ్రమైన హెచ్చరిక చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కుటుంబం జోలికి ఫేస్ చేయండి. పవన్ కళ్యాణ్ గారిని మమ్మల్ని ఫేస్ చేయండి, రండి. ఏ రకంగా మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, డబ్బు ఉంది, క్రిమినల్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఒక వ్యవస్థ ఉండవలసిన అన్నీ తయారు చేసుకుని మీరు గద్దె దిగారు, మాకు తెలుసు. అన్నిటి మీద మా వద్ద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మాకు తెలుసు. మీరు అన్నారు కాపుల మధ్య పెట్టారు. ఇక్కడ కాపుల దగ్గర పెట్టి అది మీటింగ్ పెట్టి వేసే తప్పు. కాపులకి మహాన్యాయం చేసిన చోట మీటింగ్ పెట్టారు, బ్రహ్మాండమైన న్యాయం. ఆ భూముల గీవులకి బ్రహ్మాండమైన న్యాయం చేసిన చోట మీరు కేసులు పెట్టేశారు, మీటింగ్ పెట్టేశారు. మీటింగ్ పెట్టేసి మళ్ళా అంటారు ఇండిపెండెంట్ పోటీ చేస్తానంటారు. అంటే జగన్ పార్టీ మీద పోటీ చేయడం భయం వేస్తుందేమో. జగన్ అంటే ఓడిపోతామని భయమో, జగన్ పార్టీ మీద పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదేమో అని భయమేమో. ఎందుకంటే ఈ కాపులు అన్న తర్వాత కాపులు బంధువులు గిందులు 10 మంది ఓట్లేసి డిపాజిట్ అన్న వస్తుంది. జగన్ మీద పెడితే డిపాజిట్ రాదని జగన్ మీద పోటీ చేద్దాని అట్లేదు. అది నేను గమనించాను, నేను వెంటనే గమనించాను. అది మీరు ఇంకొకసారి స్టేట్మెంట్ సరి చేసుకోమని వారికి తెలియజేస్తాను.